పరిశ్రమల్ని తరలించడంలో ఇబ్బంది లేదు. కానీ కాలుష్య నియంత్రణ మండలి ఉంది, ఇక్కడ కంట్రోల్ చేయండి. కాలుష్యం మేము వద్దంటున్నామా? అవసరమైతే అట్లా కాలుష్యం ఉన్న పరిశ్రమలు పోయినాయి, కొన్ని ఉన్నాయి, వాటిని నియంత్రించండి, వాటిని మూసేయండి, మేము వద్దంటలేదు. గ్రిడ్ పాలసీ ఉద్దేశం ఏంది? ఒక పరిశ్రమ అక్కడ అవసరమైతే కాలుష్యం వెదజల్లుతుంటే దాన్ని తొలగించి ఐటీ పరిశ్రమ పెట్టాలనేది గ్రిడ్ ఉద్దేశం. మరి దాని తప్పెట్లా పడతారు? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అపార్ట్మెంట్లు, మాల్స్, ఇదా మీ హెచ్ఐఎల్టీపీ ఉద్దేశం? అందుకే పరిశ్రమ స్థానంలో ఇప్పుడు రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ ఉందనుకోండి, గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీ నడపండి. ఎవరొద్దన్నారు? గ్రీన్ కేటగిరీ అంటే కాలుష్యం లేని పరిశ్రమ నడపండి. కార్మికుల పొట్టగొట్టిన వాళ్ళు గారు మీరు. ఇక్కడ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది, ప్రజల ఆస్తి సురక్షిత. నేను ఇంకొక మాట అడుగుతాను, మీరు చెప్పండి నాకు. ఓఆర్ఆర్ ఉంది 160 కిలోమీటర్లు, దాన్ని మేము కేవలం లీజ్కి ఇచ్చాం మా ప్రభుత్వం. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు శాశ్వతంగా దారాదత్తం చేస్తున్నావు 9,300 ఎకరాలు. మీరేమన్నారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు? 1,00,000 కోట్ల ఓఆర్ఆర్ ఇచ్చేసినారన్నారు. మేము లీజ్కి ఇచ్చినాం స్వామి, అది మళ్ళీ వస్తుంది, లీజుకు పోయింది మళ్ళీ ఇంకొక వస్తుంది. నువ్వేం చేస్తున్నావు? 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు శాశ్వతంగా రాసిస్తున్నావు. ఇప్పుడు మరి ఆ రోజు 1,00,000 కోట్ల ఓఆర్ఆర్ అని మాట్లాడి అది లీజుకి ఇస్తేనే గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇలా 5 లక్షల కోట్ల భూములని ఎవడబ్బసొమ్మని శాశ్వతంగా రాసిస్తున్నాడు. ఎవడి ప్రయోజనాల కోసం రాసిస్తున్నాడు? కార్మికుల ప్రయోజనాలకా, పేదవాళ్ల ప్రయోజనాలకా, హైదరాబాద్ నగర ప్రజల ప్రయోజనాలకా? నేను మళ్లీ చెప్తున్నా, నిర్ద్వందంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మేం డిమాండ్ చేసేది ఈ ప్రభుత్వాన్ని 9,300 ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టండి, 9,300 ఎకరాల్లో పార్కులు కట్టండి, యంగ్ ఇండియా స్కూల్స్ అన్నారు కదా, ఒక్కొక్కటి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అవి కట్టండి. కాలనీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా, బస్తీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా, పిల్లల కోసం పచ్చదానాన్ని మరి కనిపించే విధంగా పార్కులు కట్టండి, హాస్టల్స్ కట్టండి, స్పోర్ట్స్ స్కూల్స్ కట్టండి, స్పోర్ట్స్ స్టేడియంలు కట్టండి. వీటికి మేము వ్యతిరేకం కాదు కదా. వాళ్ళు హైదరాబాద్ లో 1,00,000 మంది ప్రజలు మీ ప్రజాపాలన పేరిట దరఖాస్తులు పెట్టుకోమంటే 1,00,000 మంది ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. 2 ఏళ్లలో మీరు ఒక ఇల్లు కట్టలేదు. కట్టండి. ఇక్కడ ఈ జాగాలు తీసుకొని కావాలంటే ఏదైతే ఫ్రీ జాగా ఉందో తీసుకొని కట్టి అదే కార్మికులకు ఇవ్వండి, మేము వద్దంటలేదు కదా. కనీసం కార్మికుడు నష్టపోతుంటే ఇళ్లన్నా ఇస్తే సంతృప్తి పడతాడు కదా. అవేవి కాదు, పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తామంటే బరాబర్ కొట్లాడుతుంది, అందులో అనుమానం లేదు. ఇసుక పాలసీపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుంది. 9,300 ఎకరాలని చెప్పి కేవలం 4,500 చేంజ్ ఎకరాలు మాత్రమే. సరే, వాళ్ళు అనుకున్నట్టు 4,700 అనుకుందాం. నేను అడుగుతా, అదే ఎవడబ్బ సొమ్ము? రేవంత్ రెడ్డి అయ్యే సొమ్మా? ప్రజల సొమ్మే కదా. మేమనేది 4,700 అనుకుందాం నువ్వు చెప్పినట్టు. మరి దాన్ని వెనక్కి తీసుకో, స్కూళ్లు కట్టు, కాలేజీలు కట్టు, ఇండ్లు కట్టు, పార్కులు కట్టు, బస్ స్టాపులు కట్టు. వాళ్ళెవరో మాల్ కట్టుకుంటా అంటే, వాళ్ళెవరో అపార్ట్మెంట్లు కట్టుకుంటా అంటే ప్రైవేట్ వాళ్ళు. అది ప్రజల సొమ్ము స్వామి. ఆ భూమిని చౌక ధరకు పరిశ్రమలకు ఇచ్చింది ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చినాయి. మరి నువ్వెందుకు దాన్ని ఫ్రీగా వాళ్ళకు ఇచ్చేస్తున్నావు? కోకాపేటలో 177 కోట్లు, రాయదుర్గంలో 177 కోట్లు, కోకాపేటలో 150 కోట్లు ఎకరం అంటున్నారు. మరి షాపూర్లో ₹1,00,000 ఎకరం ఎట్లుంటుంది? నువ్వు చెప్పు నాకు. తమ్ముడు నువ్వు చెప్పు. నీకు 4,000 రూపాయలు గజం ఇస్తే నువ్వు ఇక్కడ కొనుక్కోవా? ప్రభుత్వం నువ్వు కూడా కొనుక్కుంటావు కదా. నేను అనేది అదే, నీకు 4,000 రూపాయలు గజం నీకు ఇవ్వరంట, ఆయనకి ఇవ్వరంట. పరిశ్రమలు నడిపే పారిశ్రామికవేత్తలకు మాత్రం 4,000 రూపాయలు గజం ఇస్తారండి. ఇది ఎక్కడ న్యాయం? ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడతానంటే, ఇల్లు కట్టుకుంటాను, నాకు సార్ ఇల్లు లేదంటే ఒక 50 గజాల స్థలం ఇవ్వమంటే ప్రభుత్వం స్థలం ఇస్తుందా? ఇయ్యదు. ఇంకా హైడ్రా వచ్చి కూలగొడుతుంది. మేము అనేది అది. పేదవాడినేమో గుడిసెలకు వెళ్ళి తీసి అవతల పాడిస్తున్నావు హైడ్రా పేరిట, పెద్దవాళ్లకు మాత్రం 9,300 ఎకరాలు కట్టబెడుతున్నావు. ఇది ఎక్కడ నీతి? ఎవరి కోసం చేస్తున్నావు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం కాకపోతే మరి ఏంది? నీ తమ్ముళ్ళు, నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. 6 నెలలుగా నడుస్తుంది దందా. ఇలా పాలసీ బయటకు వచ్చింది, ప్రభుత్వం గింగిరాలు పడుతుంది. ఇప్పుడు పాలసీ ఎట్లొచ్చింది బయటికి ఎట్లొచ్చింది? నీ దోపిడీ ఆ పనికి ఎవడో తెలంగాణ బిడ్డ, నిజాయితీ గల్లోడు, గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పిండు. తప్పే ఉందా అలా? అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నచ్చినది చెప్పు. అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు. అసెంబ్లీ పెట్టు, లేదా అఖిలపక్షం పెట్టు, మాట్లాడతాం మేము కూడా వచ్చి. మేము దోపిడీని బయట పెడితే నిన్ను దోపిడీని ఆపినందుకు నీకు బాధ అవుతున్నది. మేము స్పష్టంగా సూటిగా ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. మా కార్మిక సోదరులకు కూడా ప్రార్థన, దయచేసి దోపిడీని అడ్డుకునే క్రమంలో మీరు కూడా కలిసి రావాలా, మీ సంఘాలతో మాట్లాడండి, మేము పిలుస్తాం మళ్ళొకసారి. ఇది పోరాటం ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది చేసేది. ప్రభుత్వం దిగొచ్చేదాకా, ప్రభుత్వం మెడలు వంచేదాకా కొట్లాడదాం. ఈ ప్రజల ఆస్తిని ప్రజలకు దక్కేదాకా కొట్లాడదామని మీకు కూడా ప్రార్థన. గత 2 సంవత్సరాలుగా సమిట్లు, పెట్టుబడులు అన్నారు. నేను దాని మీద కూడా వివరంగా మాట్లాడతా. ఇప్పుడు వద్దు, ఎందుకంటే వివరంగా మాట్లాడతా. ఇవాళ నేను కేవలం భూములు,
ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీ 5 లక్షల కోట్ల కుంభకోణం మీద మాట్లాడడానికి క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ ధర నిర్ధారణ రెండు జరగాలి.